మేము హైకోర్టుకి వెళ్తున్నాం వస్తున్నాం, హైకోర్టుకి వెళ్తున్నాం వస్తున్నాం, కానీ మాకేమీ రెస్పాండ్ లేదు. మాకు ఒక సీల్డ్ కవర్ కూడా మాకు ఇవ్వాలి. ఇప్పుడు 6వ తారీఖున వచ్చి నోటీస్ ఒకటి పంపించారండి మాకు. నోటీస్ పంపించి ఆ నోటీస్ తీసుకోమన్నారు. మేము దాన్ని నోటీస్ అయితే తీసుకోలేదు. మీకేదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అంటే, మాకు అసలు ఆ కవర్లో ఏముందో తెలియకుండా మేము ఎలా అభ్యంతరాలు తెలియజేస్తామండి? మాకు తెలియాలి కదా కవర్లో ఏముందో. మాకెందుకు ఇవ్వలేదు ఆ కవరు? గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకుండా మీ అభ్యంతరాలు తెలియజేయండి అంటే మేము ఎలా తెలియజేస్తామండి? అంటే పోలీసులు ఏదైతే రాసుకున్నారో, పోలీసులు ఏదైతే చేశారో అదే విధంగా సిబిఐ కూడా చేసింది. మా వర్షన్ ఏం తీసుకోవట్లేదు. అయినా కూడా మేము వాళ్ళకి న్యాయం చేస్తారని సహకరిస్తే మాకు అన్యాయమే చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆ సీల్డ్ కవర్ అందిన తర్వాత మేము అది చదువుకున్నాక మాకు తెలిసి అప్పుడు మేము అభ్యంతరం చెయ్యాలా లేదా అనేది మేము ఆలోచించుకుంటాం. అలాగే గవర్నమెంట్ కూడా స్పందించాల్సి ఉంటుందండి. ముఖ్యమంత్రి గారు, అలాగే హోమ్ మినిస్టర్, డీజీపీ కూడా స్పందించి ఈ కేసు విషయంలో ఈ కేసును ఎందుకు ఇలా తప్పుదారి పట్టిస్తున్నారు, ఈ కేసు వెనక ఎవరున్నారు, ఎంతెంత పెద్దవాళ్ళు ఉన్నారు, ఎందుకు దీన్ని చేస్తున్నారు,